నటసింహ బాలకృష్ణ కెరీర్ ఆరంభంలో ఏడాది 6-7 సినిమాలు రిలీజ్ చేసేవారు. పాత రోజుల్లో 3 షిఫ్టుల్లో పనిచేయడంతో రిలీజులు సాధ్యపడేవి. కాలక్రమంలో 3 షిఫ్టుల ట్రెండ్ అన్నది సీనియర్లతోనే ముగిసిపోయింది. ఇక 6 సినిమాల రిలీజ్ సంగతి అయితే ఇప్పటి జనరేషన్ యువతకైతే తెలియనే తెలియదు. ఏడాది ఒక సినిమా రిలీజ్ చేయడమే కానా కష్టంగా మారిన రోజులు ఇవి. ఇక స్టార్ హీరోలంతా ఇలా సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ విషయంలో హీరోలు కూడా మారాలని చాలా సందర్భాల్లో అనుకున్నారు. ఇక బహిరంగ ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఏ హీరో ఆచరణని అమల్లోకైతే తీసుకురాలేదు. ప్రకటన కేవలం అక్కడికే పరిమితమైంది. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడం కూడా చాలా మంది హీరోలకు సాధ్యపడడం లేదు. కొంతలో కొంతైనా సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి వారే ఉత్తమంగా కనిపిస్తున్నారు. వీలైనంత వేగంగా షూటింగ్లు పూర్తి చేసి సినిమాలు రిలీజ్ చేయగలుగుతున్నారు. ఇక మిగతా హీరోలు కూడా ఏడాదికి 2 సినిమాలైనా రిలీజ్ చేయగలగమనే పరిశ్రమకైతే కలిసొస్తుందని, నిర్మాతకు లాభదాయకంగా ఉంటుందని భావించినా కానీ అది జరగడం లేదు. ఇక దీనికి సంబంధించి నిర్మాతల సంఘం హీరోలతో పలు భేటీలు నిర్వహించినా అది అక్కడికే పరిమితమైంది. హీరో ఒక సినిమాకు డేట్లు కేటాయించిన తర్వాత మరో సినిమాకు ఖాళీ షీట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పాన్ ఇండియా మోజులో పడిన తర్వాత సన్నివేశం పూర్తి భిన్నంగా ఉంది. ఆ సినిమా కోసమే సంవత్సరాల పాటు పనిచేస్తున్నారు. మొదలైన పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయ్యే వరకు మరో సినిమాకు కమిట్ అయ్యే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. అఖండ 2తో బాలకృష్ణ కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు. ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం పాన్ ఇండియాలో భారీ ఎత్తున అయితే రిలీజ్ అవుతుంది. అలాగని బాలయ్య ఈ సినిమాకే బాండ్ అవ్వలేదు. ఆ సినిమా సెట్స్లో ఉండగానే కొత్త కథలు వింటూ వాటిని ఓకే చేస్తున్నారు. అతి త్వరలోనే గోపీచంద్ మలినేనితో బాలయ్య కొత్త ప్రాజెక్ట్ అయితే మొదలవుతుంది. ఇంతలోనే బాలయ్య మరో సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏడాదికి 4 సినిమాలైనా నిర్మించాలని దృష్టిలో పెట్టుకుని పని చేయాలని భావిస్తున్నారు. ఇక ఇటీవల కొంతమంది నిర్మాతలు ఆయన కలిసి ఇండస్ట్రీలో సమస్యలు సహా తాజా పరిస్థితిని అయితే వివరించారు. దీంతో బాలయ్య కూడా సినిమాలు చేసే విధానం మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 4 సినిమాల అంశాలని వారి వద్ద ప్రస్తావించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలయ్య అంటే మాటకే పరిమితం చేయరు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తారు. ఇచ్చిన మాటను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలంటున్నారట. ఇది నందమూరి అభిమానులకు మంచి శుభవార్తే.